హలో గుడ్ మార్నింగ్ ఎవరీవన్. నా పేరు కార్తిక్. మీరు చూస్తున్నారు కార్తిక్ టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మన వీడియో వచ్చేసి IQ15 గురించి. IQ15 స్పెక్స్ మనం చూడబోతున్నాం. IQ15 స్పెక్స్ వచ్చేసి 6.85 ఇంచ్ డిస్ప్లే సైజ్, 2K ప్లస్ డిస్ప్లే ఉంది. సామ్సంగ్ వాళ్ళది. LTPO AMOLED స్క్రీన్ ఇది. HDR10+ సపోర్ట్ ఉంది. నెట్ఫ్లిక్స్ HDR10+ చూడొచ్చు మంచిగా. 144 హర్ట్స్ ఉంది. గేమింగ్ ఫోకస్డ్ ఫోన్ ఇది. 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది. ఈసారి ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఇది. ర్యామ్ కూడా చేంజ్ అయిపోయింది. ర్యామ్ వచ్చేసి 1216 పోయినసారి అంతే 1216 ఉంది, కానీ ఈసారి LPDDR5X ర్యామ్ అల్ట్రా ప్రో ర్యామ్తో వచ్చేస్తుంది. స్టోరేజ్ వచ్చేసి 256, 512, 1TB వరకు ఉంది. 1TB ఈసారి యాడ్ చేశారు. పోయినసారి 512 వరకే ఉంది. అంటే ఉందేమో కానీ ఇక్కడ ఇండియాలో లేదు. ఈసారి ఇండియాలో కూడా 1TB వేరియంట్ ఉంది. కెమెరా కూడా పోయినసారి లాగే ఉంది, కానీ టెలిఫోటో లెన్స్ 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. పోయినసారి 2x ఉంది. ఇంకా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. పోయినసారి కూడా అంతే ఉంది. బ్యాటరీ 7000 mAh, పోయినసారి 6000 mAh బ్యాటరీ ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ 100 వాట్స్ ఉంది. వైర్లెస్ ఛార్జింగ్ 140 వాట్స్ ఉంది. వైర్లెస్ ఛార్జింగ్ 40 వాట్స్ ఉంది. IP66, 68, 68 వరకు రేటింగ్ ఉంది. మంచిగా నిలబడిన ఏం కాదు. మొత్తం గేమింగ్ ఫోకస్డ్ ఫోన్ ఇది. IQ15లో దాంతోపాటు సపరేట్ Q3 చిప్ అని ఉంటుంది. గేమింగ్ కోసం సపరేట్గా చిప్ ఉంటుంది. పోయినసారి సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్ ఉంది. సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్ ఉంది పోయినసారి IQ13లో. ఈసారి IQ15లో Q3 చిప్ ఉంటుంది. మొత్తం మీద గేమింగ్ ఫోకస్డ్ ఫోన్. మంచిగా పోయినసారి దానికంటే ఈసారి మంచిగా ఇంకా గేమింగ్ ఇంకా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మంచిగా స్మూత్గా ఉంటుంది. కానీ వీళ్ళు కెమెరా కూడా ఈసారి బాగానే ఉంటుంది. పోయినసారి కెమెరా అంతేం బాగాలేదు. వీళ్ళు కొత్త గేమ్తో కూడా కొలాబ్ అయ్యారు. హానర్ ఆఫ్ కింగ్స్ గేమ్. ఇది ఇండియాలో లేదు, అవుట్ ఆఫ్లో ఉంది. దాంతోపాటు గేమింగ్ డిజైన్ ఫోను మొత్తం ల్యానియాడు, కేసు, చార్జరు మొత్తం అన్నీ వాళ్ళవి ఉన్నాయి. కార్డ్స్ మొత్తం గేమింగ్ అన్నీ వాళ్ళవి ఉన్నాయి. ఈసారి దీంతో పాటు పోటీగా మళ్ళీ రియల్మీ 8 Pro వస్తుంది. మళ్ళీ OnePlus 15 వస్తుంది. మొత్తం ఇవన్నీ గేమింగ్ ఫోకస్డ్ ఫోనే. ఓకే, థ్యాంక్ యూ.